మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఒక అవహేళనగా మాట్లాడుతూ ఒక సైకో అనేటువంటి పదాన్ని ఉచ్చరించడం అనేటువంటిది చూస్తా ఉంటే నిజంగా హిందూపూర్ ప్రజలంతా కూడా సిగ్గుపడతా ఉన్నారు నిన్ను చూసి. నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీలోకి పోతావా? పోయేదే తక్కువ. పోయినా కూడా ప్రజా సమస్యల పట్ల ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సరే, నీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి అంటే మీ ముఖ్యమంత్రి మీ సొంత బావమరిది పోనీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏమైనా కనీసం అంటే హిందూపూర్ డెవలప్మెంట్ ఏమైనా చేస్తావా అని అంటే గత 45 సంవత్సరాల నుంచి కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా హిందూపూర్ అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. నువ్వు హిందూపూర్ సమస్యలపైన మాట్లాడాయా అని అంటే నీకు మాట్లాడేది రాక, ప్రజా సమస్యల పట్ల నీకు అవగాహన లేక, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ఏదైతే ఉందో అది చూస్తా ఉంటే సిగ్గుతో మా హిందూపూర్ ప్రజలంతా కూడా ఓట్లేసినటువంటి వాళ్ళు ఏదైనా ఈయనకి అవకాశం ఇస్తా 3 సార్లు అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పట్ల మాట్లాడి మా హిందూపురం డెవలప్మెంట్ గురించి మాట్లాడి ఏదైనా అభివృద్ధి పరుస్తారనేసి అనుకుంటే మాట్లాడేదే తక్కువ, అసెంబ్లీకి పోయేదే తక్కువ, పోయినప్పుడు ఏదో రకంగా ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సైకో అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది జరిగింది. సైకో అని ఏంటంటే జగన్మోహన్ రెడ్డా లేకపోతే బాలకృష్ణ అనేటువంటిది పోల్చి చూస్తే ఈయన చేసినటువంటి చేష్టలు, ఈయన ఇంట్లో జరిగినటువంటి కాల్పుల గురించి కావచ్చు, బయట అభిమానులతో కావచ్చు, లేకపోతే కార్యకర్తలతో కావచ్చు, ఈయన బిహేవ్ చేసినటువంటి విధానాన్ని చూస్తే సైకో అనేటువంటి పదము నీకు సరిగ్గా సూట్ అవుతుంది కానీ బాలకృష్ణ గారికి కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు మీ కుటుంబానికి చేసినటువంటి మేలు గుర్తు పెట్టుకోవాలా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి మేలు కూడా గుర్తు పెట్టుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈరోజు చులకనవుతా ఉన్నావు హిందూపూర్ ప్రజల దృష్టిలో, అదేవిధంగా రాష్ట్ర ప్రజల దృష్టిలో. ఇటువంటి మాటలు దయచేసి మాట్లాడమాకండి. మీకేమైనా చిత్తశుద్ధి అనేది ఉంటే హిందూపురం డెవలప్మెంట్ విషయంలో మీరు కొట్లాడి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలా తప్ప మీరు ఇటువంటి వ్యాఖ్యలు ఇంకొకసారి మా నాయకుల పైన మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకు ఉండేది లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాను. అసెంబ్లీలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక పదం వాడడం వల్ల ఈరోజు ఈ యొక్క హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడటం అనేది ఏమాత్రం సమంజసంగా లేదు. ఎందుకంటే సైకో అనే పదానికి అర్థం తెలియనటువంటి మనిషి ఈరోజు హిందూపురానికి ఎమ్మెల్యే కావడం అనేది కూడా మా హిందూపురం ప్రజానీకం చేసుకున్నటువంటి దురదృష్టం. ఎందుకంటే ఆయన కేవలం వాళ్ళ బావ కళ్ళల్లో ఆనందం చూసేదానికి మాత్రమే సినీ డైలాగులతో ముందుకు పోతున్నాడు తప్ప వాళ్ళ బావ కళ్ళల్లో ఆనందం అనేది మీ నాయన ఎన్టీ రామారావు గారికి బాగా తెలుసు. ఎన్టీ రామారావు గారి కళ్ళల్లో రక్తం తెప్పించినటువంటి మనిషి చంద్రబాబు. మీ కుటుంబానికి ఎటూ లేకుండా ఈ రాష్ట్రంలో ఇంపార్టెన్స్ లేకుండా చేసినటువంటి వ్యక్తి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇటువంటి వ్యక్తిని నమ్ముకొని మీరు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఎన్టీ రామారావు గారి కడుపున పుట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీని అయితేనేమి, ఈ రాష్ట్రాన్ని మీరు నమ్ముకున్నటువంటి కార్యకర్తలకైతేనేమి, ప్రజలకైతేనేమి పూర్తిగా మోసం చేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఏదో చిరంజీవి మీద ఉన్నటువంటి అక్కసుతో నిన్న ప్రేలాపన చేసి చిరంజీవిని ఏ విధంగానైనా తక్కువ చేసి మాట్లాడాలనేటువంటి దురుద్దేశంతో మీరు మా అధినాయకుడి మీద సైకో అని సంబోధించడం వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మీరు ఇటువంటి కారుకూతలు మానుకోనల్లా. లేని సందర్భంలో
మీరు ఈసారి హిందూపురం కారులో వస్తే మిమ్మల్ని కారులో నుంచి కూడా దిగనీయమని చెప్పి హిందూపురం పార్టీ తరఫున మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఈ యొక్క మాట్లాడినటువంటి ఆ యొక్క సైకో అది పదాన్ని తప్పు జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ యొక్క వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. హిందూపూర్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలా మాట్లాడేటప్పుడు. హిందూపూర్ ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. హిందూపూర్ అన్ని కాన్షియన్స్లకైనా లెక్కేస్తే చాలా వెనుకబడి ఉంది. ఈరోజు ఒక్కసారి దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ వీళ్ళు గెలుస్తూనే ఉన్నారు. సరే, గెలిచిన తర్వాత ఏదో ఒకటి ఒక మార్క్ అనేది ఎవరికైనా ఒకరికి ఒక్కసారైనా ఉండాలా. ఎమ్మెల్యే గారు దాదాపు 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. కనీసం హిందూపూర్కి ఒక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, ఒక ఫుట్పాత్ వ్యవస్థ సరిగా లేదు. కనీసం పక్కనున్న రాష్ట్రం బోరిబిందూరు పక్కన దాదాపు అక్కడ సిగ్నల్స్ ఉన్నాయి. కనీసం హిందూపూర్లో నేను కూడా చాలా సార్లు ఆలోచిస్తుంటాం, ఏమరా మన ఊరు ఇట్లా ఉంది. రాజకీయాలకి పక్కన పెట్టి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఎక్స్, కానీ ఇప్పుడు ఒక సెలబ్రిటీ బాబా వచ్చి సీఎం. హిందూపూర్కి ఎంత అభివృద్ధి చేయాలి ఎందుకు చేయడం లేదు అని ఎన్నోసార్లు మేము ఆలోచించుకోయినాము. ఇలాంటివన్నీ అసెంబ్లీలో మీరు గట్టిగా మాట్లాడితే బాగుంటుందని మీకు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సైకో అనడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్లో మీ నాయన పైన ఒక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి పైన చెప్పులు ఇరిస్తే కనీసం కాపాడుకోలేని కొడుకులు ఈరోజు ఏమనుకోవాలో ఒక్కసారి ఆలోచించుకోండి. కనీసం ఎప్పుడైనా కానీ వారసత్వంలో ఒక ముఖ్యమంత్రి నాయనైతే ఆయన తర్వాత కొడుకు అయ్యేది చూసినారు. ఇక్కడ ఒక బావ ఆ విధంగా దానిపైన ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. మీరు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. మరి ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థమే కావడం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరుసటి దినము ఆయన ప్రెస్ మీట్ కి సంబంధం ఇచ్చిందే మాట్లాడండి, చూస్తాం. ఎవరైనా మీరు దాదాపు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు కూడా అలాంటి మాట్లాడలేదు. ఏదో వ్యక్తిగత విషయాలపైన మాట్లాడేది, జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడేది, ఇలాంటి కాకున్నట్లు ప్రజా సమస్యల పైన మాట్లాడండి. ప్రజా పాలన ఎలా చేయాలనేది మాట్లాడండి. ఎలా చేసుకోవాలనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అంతే కదా, నోరుందని మేము మాట్లాడతాము, మేము ఉంటామంటే ఖచ్చితంగా మేము బయటకు వస్తాం. మా నాయకుడు గురించి మాట్లాడితే ఏమన్నా కానీ మా నాయకుడికి మీరు వెనుకలేయాలంటే పాలనలో కరెక్ట్ చూపించి మీరు వెనుకలేయండి. ఈరోజు ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది. దాదాపు తల్లి వందనం వేసినారు కదా, 67 లక్షల మంది పిల్లలకి మాత్రమే వేసినారు. దాంట్లో 15,000 అని చెప్పి కేవలం 13,000 ఇచ్చింది మీరు కాదా? కనీసం 87 లక్షల పిల్లలు ఉంటే ఇచ్చింది 67 మందికే. దాంట్లో కూడా 8,000 ఒకరికి వేసినారు, 9,000 వేసినారు. నా వాటిలోనే కనీసం 10 మంది ఉన్నారు 8,000 పడిండే వాళ్ళు. అలా ఉంది మీరు పాలన. మళ్ళీ రైతులకు చూస్తే 20,000 ఇస్తామని మోసం చేయండి, కేవలం 7,000 ఇస్తామని మీరు కాదా? ఈరోజు రైతులు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఈరోజు రైతులు కానీ ప్రతి వ్యవస్థ కానీ ఈరోజు బాగలేదు. ఒక్కసారి ప్రజలు వచ్చి చూడండి, దానిపైన దృష్టి పెట్టండి. అంతేకాని ఇక్కడ మనము నోరుందని మాట్లాడతామని ఈరోజు 70 కొన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండింది.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,70,00,000 దానికి శాంక్షన్ అయింది. ఈరోజు ఫోటోలు దిగుతున్నారు, మీరు పోయి దినాం అక్కడ పోయి మేము తెచ్చినాము అని. మీరు తెచ్చింది కాదు. కనీసం ఇక్కడ రైల్వే రోడ్డుకి మన 15 ఫైనాన్స్ కింద మన ప్రభుత్వంలో దాదాపు ఇరువైపులు కూడా 1.5 కోటితో కాలువలు కూడా శాంక్షన్ అయిపోయినాయి. కనీసము వాళ్ళకి డెమాలిష్కి అయ్యే డబ్బులు కూడా ఇచ్చినాము. కనీసం హౌడా నుంచి దానికి ఆ రోడ్డుకు కూడా సంబంధం ఇచ్చిండేది, దానికి కూడా డబ్బులు శాంక్షన్ అయ్యి. ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? అంటే హిందూపూర్ ప్రజలు మర్చిపోతారు. లాస్ట్ లో 1 సంవత్సరం ఉంది కాబట్టి అప్పుడు చేస్తామనే ఆలోచన ఉందా అని నేను అనుకుంటున్నాను. మీకు ఏం ఆలోచన ఉందో తెలీదు. దయచేసి ఇలా ఉంటేనే కాకున్నట్లు గొల్లపల్లి రిజర్వేర్ కి వైఎస్ రాజశేఖర రెడ్డి నీళ్లు తెచ్చిండేది ఇడిచిపెట్టి దాదాపు 600 కోట్లతో వైఎస్ రాజశేఖర రెడ్డి నీళ్లు తెస్తే ఏషియాలో ఎక్కడ లేకపోతే విధంగా 180 కిలోమీటర్ల నీళ్లు తెప్పిస్తే కనీసం అక్కడ ఏదైనా అంత దూరం లైన్ ఉన్నప్పుడు ఏదైనా పైపులు డ్యామేజ్లు ఉంటాయి, ఆ డ్యామేజ్లు సరిగ్గా చేసుకోకున్నట్లు దాంట్లో 194 కోట్లు మేము గొల్లపల్లి రిజర్వేర్ నుంచి తెచ్చినామని దానికి సెంట్రల్ గవర్నమెంట్ 50%, స్టేట్ గవర్నమెంట్ 30%, అర్బన్ 20% అని చెప్పి ఈ రోజు మున్సిపాలిటీకి 124 కోట్లు అప్పు పెట్టింది మీరు కాదా? కనీసం ఎల్ఈడి లైట్లకి కూడా మీరు డబ్బులు కట్టలేదు, 7 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ పెట్టినారు. అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కట్టింది. 2018 నుంచి బిల్లు లేకుండా కాంట్రాక్టులకి 12 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టింటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో ఆ డబ్బులు ఇచ్చినాము. సప్లాన్ కింద దాదాపు 4 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాల్సింటే ఆ సప్లాన్ అనేది ఎత్తేసిన లాస్ట్ లో మహిళా సంఘాలకి మనము డ్వాక్రా మాఫీ చేయాలనే ఆలోచనతో ఆ ప్లాన్ కూడా తీసుకునేసి డబ్బులు వాడేసినారు. ఆ డబ్బులు కూడా మేము ఇచ్చింది. ఒక్కసారి దీనిపైన ఇట్లా అంటే ఆలోచించుకొని అవన్నీ ఫైల్ తెప్పించుకొని దీనిపైన మాట్లాడి దీనిపైన అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్నటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ గారు చాలా అమర్యాదగా, అసభ్యంగా మాజీ సీఎం అయిన జగన్ గారి గురించి సైకోగాడు అని మాట్లాడారు. అసలు అప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన నిలబడిన తీరైనా, ఆయన బాడీ లాంగ్వేజ్ అయినా, ఆయన గాగుల్స్ నెత్తి మీద పెట్టుకుని మాట్లాడే విధానమైనా ఆయనకు షూటింగ్ లో ఉన్నట్టే గుర్తున్నట్టుంది. ఆయన అసెంబ్లీలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. యాక్చువల్ గా జరిగింది నిన్న కామినేని గారు చేసిన కామెంట్స్. ఈయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ గారి దగ్గరికి సినిమా ప్రముఖులు అందరూ టికెట్స్ రేట్ పెంచుకోవడానికి కోసం సమావేశానికి వెళ్లేటప్పుడు ఈయన పేరు నంబర్ 9లో పెట్టినారు. అందుకని ఈయనను పిలిస్తే రాలేదని, ఈయన రాజకీయాల్లో పెద్ద పట్టించుకోవట్లేదని అన్న విషయాని కోసం ఆయనకు సమాధానం ఇవ్వలేక పిచ్చి పిచ్చిగా ఏదేదో టాపిక్ ని డైవర్ట్ చేయడానికి, దాన్ని యాజ్ యూజువల్ వాళ్ళ మామగారు చేసినట్టు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడానికి అలవాటైపోయిన వాళ్ళు జగన్ గారు మర్యాద ఇవ్వలేదు, చిరంజీవి గారికి మర్యాద ఇవ్వలేదని, అదని ఇదని ఏమి చేయలేదని, సైకోగాడని అదని అన్నారు. తర్వాత ఆ విషయంలో చిరంజీవి గారు చాలా క్లారిటీ ఇచ్చినారు. అప్పట్లో మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ గారితో అపాయింట్మెంట్ 5 మందికే దొరికింది అప్పుడు. ఎందుకంటే కోవిడ్ సెకండ్ వేవ్ ఉందని. ఆ సెకండ్ వేవ్ లో 5 మందికే ఇచ్చినామన్నప్పుడు కూడా ఇంకా కొంతమంది వస్తారు సార్, దాదాపు 10 మంది అంటే జగన్ అన్న పర్లేదు తప్పకుండా రండి అన్నారు. వెళ్ళినప్పుడు జగన్ గారు అయితేనేమి, జగనన్న భారతి మేడం గారు ఇద్దరు వాళ్లకు తగిన మర్యాదలు చేసి వాళ్ళు అడిగిన విధంగా మీ సినిమాకు వీరసింహారెడ్డి, తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా చిరంజీవి గారు 2 సినిమాలకు టికెట్ రేట్లు పెంచి మీకు మీ ప్రొడ్యూసర్లకు లాభం వచ్చే విధంగా హెల్ప్ చేసిన జగన్ గారిని సైకో అని మీరు మాట్లాడతారా? అది సైకో మనుషులు ఎవరైనా చేసే పనులా అవి? కాదు. తర్వాత మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, గతంలో మీరు కేసులో ఎలా బయటపడ్డారో మీకే తెలుసు, ఎవరు హెల్ప్ తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. తర్వాత బసవతారకం హాస్పిటల్ బిల్స్ మా ప్రభుత్వం 19లో వచ్చేసరికి కొన్ని కోట్ల బిల్లులు అప్పులుగా ఉన్నాయి, మీకు చెల్లించలేదు. అవి వెళ్లి చెప్పగానే, అది తెలియగానే జగన్ గారు ఫస్ట్ క్లియర్ చేశారు మీ బిల్లులని. ఎందుకంటే జగన్ గారికి ఈవెన్ దో అది ఆ హాస్పిటల్ వచ్చేసి తెలంగాణలో ఉన్నా కూడా ఆంధ్ర నుండి ప్రజలు ఎక్కువ మంది వెళ్తారు. ప్రజా సంక్షేమమే ముఖ్యంగా భావించే గొప్ప మనసున్న వ్యక్తి మా జగనన్న.
అందుకే ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి మీకు మీ హాస్పిటల్ కి మంచి చేశారు. ఆ వ్యక్తిగా మీరు ఇలా మాట్లాడతారు. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు అసెంబ్లీకి రావడమే తక్కువ, ప్రజా సమస్యల గురించి స్పందించడం అంతకన్నా తక్కువ. అసెంబ్లీలో వచ్చి మీరు మాట్లాడాల్సిన విషయాలు ప్రజల కష్టాలు చాలా ఉన్నాయి. నిజంగా అంటే మీరు రాజకీయంగా ఏదైనా ప్రజలకు హెల్ప్ చేయాలి, మీ రోల్ కి మీరు న్యాయం చేయాలి అనుకుంటే ఒక ఎమ్మెల్యేగా ముఖ్యంగా మీరు మా హిందూపూర్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, అది సత్యసాయి జిల్లాలో ఉంది. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది బాలకృష్ణ గారు, మీకు గుర్తుందో లేదో, పెనుగొండలో. ఆ మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేటీకరణ లిస్ట్ లో ఉంది. దయచేసి మీకు చేతనైతే ప్రైవేటీకరణని ఆపండి, అది మన జిల్లాలోనే ఉండే విధంగా చేయండి. అప్పుడు కనీసం మీ ప్రభుత్వంలో ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిందన్న వస్తుంది మీకు పేరు. కానీ అవేవీ లేవు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధమైంది. చేతనైతే అది ఆపండి, లేకపోతే హిందూపూర్ లో డెవలప్మెంట్ గురించి చూడండి. ఈ సమస్యల గురించి మీరు ఎప్పుడూ మాట్లాడరు. జస్ట్ ఆ మూవీ గురించి ఆయన ఏదో అడిగిన కామినేని గారు చేసిన కామెంట్స్ కి మీరు సమాధానం ఇవ్వలేక జగన్ గారి మీద మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. దానికి అసలు తప్పకుండా మీరు నిన్న సెన్స్ లో లేరు. మతి స్థిమితం ఉందా అనిపించే విధంగా మాట్లాడారు మీరు. మీ బాడీ లాంగ్వేజ్ అయినా అదైనా ఇది పద్ధతి కాదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ఇలాంటివి మాట్లాడుతుంటే మాత్రం మంచిది కాదు. మీకు మొన్ననే అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఎందుకు వచ్చిందా అనే విధంగా ప్రజలు ఆలోచించేలా చేస్తున్నారు మీరు. ఇంకొక విషయం, చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు, అది మీరు మర్చిపోయినారు అనుకుంటా. ఇప్పుడు మీరు వాళ్ళ మనోభావాలందరినీ దెబ్బతీశారు, అది గుర్తు పెట్టుకోండి. ఇది మీకు మంచిది కాదు, ఇది మీ స్టేచర్ కు తగిన పద్ధతి కాదు. మేము అనుకున్నాం మీరు కొంచెం అబద్ధాలు తక్కువ చెప్తారని, కొంచెం నిజాయితీగా మాట్లాడతారని, కానీ నిన్న చాలా అబద్ధాలు చెప్పినారు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇలా ముందు చేస్తే మేము ఎవ్వరూ సహించం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. థ్యాంక్ యూ. వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, లీడర్లకి, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఒక మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అంటే ఆయన ఆకాశం వైపు చూసి ఉమ్మి వేసినట్టుంటుంది. ఎందుకంటే ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే అది తిరిగి తన మీదనే పడుతుంది. కాబట్టి అలాంటి మాటలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకటే, అభివృద్ధికి పోటీ పడండి. మీ నాన్నగారు నందమూరి తారక రామారావు గారు కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీరు 3 సార్లు చేశారు. మరి ఈ హిందూపురి ఎలా ఉంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు పులివెందుల్లో, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మళ్ళీ ఈ రెండు కంపేర్ చేసుకున్నావా? పులివెందులను, హిందూపుర్ను దాంతో కంపేర్ చేస్తే ఒక 10% కూడా మన హిందూపురం అభివృద్ధి లేదు. దీంట్లో పోటీ పడండి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దూషించారా మిమ్మల్ని, మీ ఫ్యామిలీని కానీ? సొంతంగా ఏ రోజు దూషించలేదు. వాళ్ళ కుటుంబము, వాళ్ళ చరిత్ర చూసుకుంటే వాళ్ళు మీకు ఎంత సహాయం చేసినారో మీకు బాగా తెలుసు, లబ్ధి పొందినారు. అలాంటి చరిత్ర గల వ్యక్తుల మీద మీరు నిన్నటి రోజున మాట్లాడడం అనేది చాలా హేయమైనటువంటి చర్య అని మీకు అందరికీ తెలియజేస్తూ, ఇంకా ముందుగా ఇలాంటి వాటిని మీరు పునరుద్ధరిస్తే ప్రజలే సమాధానాలు చెప్తారు. వైఎస్ఆర్ అభిమానులు కూడా మీకు తగినటువంటి గుణపాఠం చెప్తారు. హిందూపుర ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారని తెలియజేస్తూ, అసెంబ్లీలో జరిగినటువంటి ఇష్యూ పైన ఈరోజు పత్రికా సమావేశం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పెట్టాలని నిర్ణయించుకుంటూ ఈ సమావేశం జరుపుతున్నాము. ఏంటంటే మన హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ అనే వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు
చేసినందున మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ ద్వారా మేము హిందూపుర ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యంగా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాము. ఇలాంటి వ్యక్తిని మా హిందూపుర ప్రజలు గెలిపించినారని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతున్నా. ఒక మూర్ఖపు ఆలోచనతో నేను ఏం మాట్లాడుతున్నానని తెలియని వ్యక్తి, ఆల్రెడీ మెంటల్ సర్టిఫికేట్ పొందిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు సైకో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఇది ఖచ్చితంగా హిందూపుర ప్రజలు గమనించాలి. దాదాపు 3 సార్లు గెలిపించారు మీరు అతన్ని. ఎందుకు గెలిపిస్తున్నామని కనీసం కొంచెమైనా అవగాహన ఉందని చెప్పేసి మా హిందూపుర ప్రజలను అడుగుతున్నా. ఏం డెవలప్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి మనం గెలిపిస్తున్నామని చెప్పేసి మన హిందూపుర ప్రజలను అడుగుతున్నాం. బాలకృష్ణ గారు, మీ ఇంట్లో గన్ ఫైర్ జరిగినప్పుడు ఎందుకు జరిగింది అని మేము ఎవరు అడగట్లేదు, ఏం జరిగిందని ఎవరు అడగట్లేదు. ఆ రోజు గన్ ఫైర్ జరిగిన వెంటనే సురేష్ ని కాల్చిన వెంటనే మీరు లోపల అరెస్ట్ అయితే మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి భిక్షతో మీరు బయటకు వచ్చారు. ఆ రోజు స్వయాన నేను మాట్లాడుతుండేదో మా పార్టీ మాట్లాడుతుండేదో కాదు, ఇది స్వయాన మీ అక్క పురంధేశ్వరి గారు మాట్లాడారు ఈ విషయం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాకు హెల్ప్ చేశారు అని చెప్పేసి. అది వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ అంటే. అలాంటి వ్యక్తి గారి పుత్రుణ్ణి అంటే కొడుకుని ఈ రోజు మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే అది బయట మాట్లాడితే వేరే రకంగా ఉంటుందేమో, కానీ ఒక అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడుతున్నారంటే ఏమైంది మీ బుద్ధి అనేసి అడుగుతున్నాను ఈ సందర్భంగా. నేను మీరు ఏం సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి? ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఈ రోజు మీరు అధికారం ఉందని విరవీగితే ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అధికారంలోకి వస్తారని ఎవరు కళ్ళలో కూడా ఊహించలేదు. 2024లో ఎలాగ అధికారంలోకి వచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఈసారి ఖచ్చితంగా ప్రజలందరూ మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు. మీరు హైదరాబాద్ పరిమితం అవుతారు, మీ బావ హైదరాబాద్ పరిమితం అవుతారు. ఇక్కడున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమైపోతారు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి చెప్తున్నా ఈ సందర్భంగా. నేను ఇంకొక మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మా హిందూపుర తరపు నుంచి. గత 40 సంవత్సరాలుగా టీడీపీని గెలిపిస్తున్నారు. ఇక్కడ మీ నాన్నగారు నందమూరి తారక రామారావు గారు కూడా ఇక్కడ గెలిచారు, ప్రాతినిధ్యం వహించినారు, సీఎంగా పనిచేశారు. ఆయన మహానుభావుడు, ఒప్పుకుంటాం. మీకు చేతనైతే మీరు 11 మందో 12 మందో పుట్టినారు కదా మీ నాన్నకు, మీకు చేతనైతే ఒక్కడు సీఎం గాని మీరు మా ఇంట్లో చెప్తున్నాను. మీకు చేతనైతే ఒకటి ఈ స్టేట్ లో తండ్రి కొడుకు ఇద్దరు సీఎం అయినది ఒకే ఒక్క ఫ్యామిలీ, వైఎస్ఆర్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్తున్నాను. మీకు చేతనైతే కానీ చేతనైతే నిరూపించండి. మీ బాబాయ్ నుంచి నువ్వు సీఎం సీట్లో కూర్చో, అప్పుడు ఒప్పుకుంటాం. ఈ మాటలు ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? ప్రశ్నించేవాడు లేడనా? ప్రజలన్నీ చూస్తుంటారు, ప్రతి ఒక్కటి చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు తీర్పు ఇవ్వాలో అప్పుడే ఇస్తారు తీర్పు. రోడ్లో ఒక పిచ్చోడు వెళ్తుంటాడు, మనం వెళ్తుంటాం రోడ్లో, వాడి చేతిలో రాయిందా కట్టుందా తీసుకొని పడేస్తాడు. మనం వాని పైన కేసులు పెట్టాం కదా, వాడిని ఏమీ అనలేము కదా మనము. అలా ఉంది ఈరోజు పరిస్థితి. నీకు మెంటల్ సర్టిఫికేట్ నిజంగా ఉంటే నువ్వు మెంటల్ రోడ్ రాయిస్తున్నాడు అనుకుంటాం. లేదు మెంటల్ సర్టిఫికేట్ లేదు అంటే ఆ కేసు నుంచి బయటపడేదానికి నువ్వు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నావు అనేసి అడుగుతున్నాను నేను. ఈ విషయంలో ఇంకొకటి ఉందండి. చిరంజీవి గారిని ముందు నుంచి అతన్ని అవమానిస్తూనే ఉన్నారు బాలకృష్ణ గారు మరియు ఆయన బావ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్ ముందు వీళ్ళకి అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు, బీజేపీని పట్టుకున్నారు, ఎలక్షన్ లో గెలిచినారు. ఇప్పుడు ఏరు దాటారు కదా బోడి మల్లన్న అన్నట్టు చిరంజీవి గారి పైన ఎక్కబెట్టినారు. ఇది ఏదో అతను మాట్లాడేశాడు సడన్ గా ఏదో వచ్చేసింది అనేది కాదు. చిరంజీవి గారి పైన ఆయనకున్న అక్కసు ఇదంతా. వాడు వీడు అని సంబోధించడం. మీరు నిజంగా సినిమాలో హీరో అయితే, మీరు నిజంగా సొసైటీకి ఒక మంచి వ్యక్తిగా నిరూపించుకోవాలంటే
మీరు నిజంగా నందమూరి బాలకృష్ణ గారికి నందమూరి ఎన్టీఆర్ గారికి మంచి పేరు తేవాలనుకుంటే హుందాగా వ్యవహరించడం నేర్చుకోండి బాలకృష్ణ గారు. పద్ధతి కాలేదు. నేను మీకన్నా వయసులో చిన్నవాడిని, మాతో చెప్పించుకోవాల్సిన అవసరం తెచ్చుకోవద్దండి. హిందూపుర ప్రజలు ప్రశ్నించేలాగా తెచ్చుకోవద్దని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇక హిందూపుర డెవలప్మెంట్ కోసం మీరు గత 15 సంవత్సరాలుగా మీరు హిందూపురికి ఎమ్మెల్యే. అందులో దాదాపు 10 సంవత్సరాలు ఇప్పుడు రన్నింగ్తో చేరి 10 సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉంది. మీరు ఏదైనా డెవలప్మెంట్ మేము ఇది చేశాము అని చెప్పి నిరూపించండి. ఏదైనా సరే, ఒక రోడ్ వేసామనో, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టామనో, లేకపోతే ఏదో చేశామని చెప్పేసి నిరూపించండి. ఏం డెవలప్మెంట్ చేశారు? ఒక ఫ్యాక్టరీ తెచ్చారా మీరు? మీ నాన్నగారు ఇండస్ట్రియల్ ఏరియా తెచ్చింది, హిందూపుర తుమ్మకట్ట ఇండస్ట్రియల్ ఏరియా తెచ్చింది మీ నాన్నగారు. ఆయన చేసినాడు. ఆ రోజుల్లోనే ఆయన ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తే హిందూపురం బాగుపడుతుందని చెప్పేసి మీ నాన్నగారు ఇండస్ట్రియల్ ఏరియా తెచ్చినారు. దాంట్లో అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, జరుగుతున్నాయి. ఆ ఫ్యాక్టరీస్ లో ఈరోజు మీరు మామూలు తీసుకుంటున్నారు. ఇది తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఒక ఇండస్ట్రీ తెచ్చారా? పోనీ ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగిందా? మీరు వేసిన రోడ్డు కూడా, మార్కెట్లో వేసిన రోడ్డు కూడా మేము శాంక్షన్ చేయించింది, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. అది అప్పుడే మేము పూజ చేశాం. తర్వాత దాన్ని వేసేసి మీరు మేము చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఎక్కడైనా సరే, ఏదైనా సరే హిందూపూర్లో మీరు డెవలప్మెంట్ చేశారా? 96 కోట్లు 93 కోట్లు అన్నారు. ఎక్కడ ఏం చేశారు? 96, 93 కోట్లు ఎక్కడ వచ్చినాయి? డబ్బులు ఎక్కడన్నా వచ్చినాయా? మాట్లాడితే ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాం అంటారు. ఏం ప్రపోజల్స్ రెడీ చేస్తారు? మీరు డబ్బులు వచ్చింటే మీ అకౌంట్లో ఉండాలి కదా. మీ డబ్బులు వచ్చినాయి, అకౌంట్లో ఉన్నాయి, దీనిపైన మేము ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తారు ఎవరైనా కానీ. డబ్బులు రాకనే ప్రపోజల్స్ రెడీ చేసి ఏం చేస్తారు? రికార్డ్స్ లో పెట్టుకోవడానిక? అది ఇంకా డబ్బులు రాలే, ఏమీలే, ఏదో రేపు రిపోర్ట్ పెట్టుకునేసి చంకలు గుద్దుకున్నట్లు ప్రెస్ మీట్ పెట్టేసి 93 కోట్లు వచ్చినాయి, హిందూపుర రూపురేఖలు మార్చేస్తాం, అంతా సింగపూర్ చేస్తాం. ఇవే ఏంటండి ఇవన్నీ? మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, పట్టుకోళ్ళ కేంద్రానికి 8 కోట్లు ఎంతో వచ్చిందని చెప్పేసి. అది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు. ఆ డబ్బులు వచ్చినాయో లేదో కూడా తెలియదు. హిందూపుర ప్రజల్ని మభ్య పెడుతున్నారు. మీరెక్కడో మీరు షూటింగ్ లో ఉంటే మీ పిఆర్ ఇక్కడ కూర్చొనేసి హిందూపుర ప్రజల్ని మభ్య పెడుతూ మోసం చేస్తున్నారు. ఈరోజు అమృత్ మహల్ థియేటర్ మెయిన్ రోడ్ లో వెళ్ళాలంటే గంట పడుతుంది. లేడీస్, ముసలోళ్ళు, చిన్నపిల్లలు, అమ్మాయిలు స్కూటీల్లోనూ బైకుల్లోనూ వెళ్ళేటప్పుడు కింద పడితే చెయ్యోకాలు విరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? వచ్చిన వెంటనే కంప్లీట్ చేస్తాం, వాళ్ళు చేయలే, మేము చేస్తాం. మా పీరియడ్ లో శాంక్షన్ అయిన రోడ్లు అండి అవి. మా పీరియడ్ లో శాంక్షన్ అయిన రోడ్లు. ఎండింగ్ వచ్చేటప్పుడు డబ్బులు తెప్పించాం, ఆ కనీసం ఆ పని కూడా చేయట్లేదు మీరు. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మీరు మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ ఎవరు సహించరు, హర్షించరు. మేము కూడా మాట్లాడతాం, ఎంతసేపు మేము మాట్లాడడం కూడా. కానీ సంక్షేమ పథకాలు అందించారు మా నాయకుడు. అలాంటి మహాన్నత వ్యక్తిని పట్టుకొని మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ఇది ఇలాగే రిపీట్ అయితే నెక్స్ట్ ఖచ్చితంగా మా హిందూపుర ప్రజలు బుద్ధి చెప్తారు. రేపు పొద్దున్న ఎవరైనా ఏదైనా మీ పైన కూడా ఇలాగే మాట్లాడితే దాన్ని ఎవరు ఖండించరు. ఎందుకంటే మీరు మాట్లాడారు కాబట్టి. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడితే మీ స్థాయిని దిగజార్చుకోవద్దండి. దయచేసి మీ పత్రికా ముఖంగా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, హిందూపుర ప్రజలందరూ ఆలోచించండి. ఎలాంటి వ్యక్తిని మనం గెలిపిస్తున్నాం, ఎలాంటి వ్యక్తిని మనం ఇక్కడ పెట్టుకున్నాం. దాదాపు 5 సంవత్సరాల్లో ఒక 3-4 సార్లు వచ్చే వ్యక్తి మన కర్మ కొద్దీ ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే. ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటున్నాం. వద్దు, ఇలాంటి వ్యక్తి మనకు వద్దు. ఖచ్చితంగా ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సాయం చేయండి. ఖచ్చితంగా డెవలప్మెంట్ ఏమో మేము చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.